హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రెసిపీ కార్ట్. ఈరోజు రెసిపీ వచ్చేసి ట్రెడిషనల్ స్వీట్ జాంగ్రీ అండి. అందరూ ఇష్టపడే స్వీట్ కదా. జాంగ్రీ అంటే మనం స్వీట్ షాప్లోనే తింటూ ఉంటాము, కానీ ఇంట్లో కూడా ఈజీగా హెల్తీగా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. మరి దీనికోసం నేను 1 కప్పు మినప్పప్పు తీసుకున్నాను. దీన్ని మనం ఒక 2 to 3 టైమ్స్ ఇలా బాగా వాష్ చేసుకున్నాము. తర్వాత అందులో ఫ్రెష్ వాటర్ పోసుకొని 6 to 8 అవర్స్ పాటు ఇలా సోక్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము. అందులో మనం సోక్ చేసి పెట్టుకున్న మినపప్పు వేసి సరిపడా వాటర్ పోసుకొని మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి. స్మూత్గా చూడండి ఎలా వచ్చిందో, అలా పడాలి. మనకి వేస్తే అలా పడాలి కన్సిస్టెన్సీ అనేది. సో ఇప్పుడు దీంట్లో మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. దానికోసం నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ వాటర్ వేసుకొని ఒక చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనకు ఆ ఫుడ్ కలర్ మొత్తం బాగా డిజాల్వ్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం దాన్ని బ్యాటర్లో యాడ్ చేసుకుంటున్నాము. బ్యాటర్ని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇది మనం కన్సిస్టెన్సీ చూడండి, అది ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు మినపప్పు కోసం 2 కప్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాము. అలాగే 3/4 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. అలా కాదు అంటే మీరు షుగర్ మొత్తం తడిచే వరకు వాటర్ పోసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనకి షుగర్ కరిగే వరకు ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ అనేది చూడండి, ఇలా స్ట్రింగ్ కన్సిస్టెన్సీ రావాలి పాకం. ఇలా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో 1/2 స్పూను ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. మీరు కావాలంటే ఈ టైంలో 2 to 3 డ్రాప్స్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనకి షుగర్ సిరప్ రెడీ. ఇప్పుడు మనకి ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు అది హీట్ అయ్యేలోపు మనం బ్యాటర్ ఇందులో ఫిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ కేక్స్కి యూజ్ చేసే ఫ్రాస్టింగ్ బ్యాగ్ ఉంటుంది కదా, పైపింగ్ బ్యాగ్, అది యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఒక క్లాత్ తీసుకొని దానికి హోల్ పెట్టుకొని అది యూజ్ చేసుకోవచ్చు. లేదంటే టమాటో కెచప్ టిన్స్ వస్తాయి కదా, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాటర్ని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఆ బ్యాటర్ని ఇందులో ఫిల్ చేసుకుంటున్నాము. నేను ఇక్కడ 2 బ్యాచెస్గా డివైడ్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. మనకి కార్నర్ హోల్ ఉంటుంది కదా, ఆ హోల్ వరకు కార్నర్ వరకు వెళ్ళే వరకు మనం బ్యాటర్ని ఇలా ఫిల్ చేసుకుందాము. మీరు ఏదైనా హెయిర్ బ్యాండ్ కానీ లేదంటే ఏదైనా క్లిప్ కానీ పెట్టుకొని ముందే దాన్ని ఇలా ట్విస్ట్ చేసి క్లోజ్ చేసుకోవాలి. చూడండి ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనం జాంగ్రీస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ హీట్ అయింది, సో ఇలా వేసుకోవాలి. మనం ఫస్ట్ 3 సర్కిల్స్ వేసుకోవాలి. చూడండి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఇలా 3 సర్కిల్స్ వేసుకోవాలి. తర్వాత ఇలా మెలికలు తిప్పాలి. మెలికలు తిప్పి మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ ఎండ్ చేస్తున్నాము మెలిక అనేది. అంతేనండి, చాలా ఈజీ. బిగినర్స్కి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ 2 to 3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వేసేయచ్చు. ఇలా ఫ్లిప్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనకి జాంగ్రీ అనేది లైట్గా పైన కొంచెం క్రంచీగా హార్డ్ అవ్వాలి, అప్పుడు మనకి కరెక్ట్గా ఫ్రై అయినట్టు. ఇప్పుడు మనం వాటిని షుగర్ సిరప్లో యాడ్ చేసుకుంటున్నాము. షుగర్ సిరప్లో యాడ్ చేసిన తర్వాత 2 to 3 మినిట్స్ పాటు సోక్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ట్రెడిషనల్ స్వీట్ జాంగ్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తెలుగు రెసిపీ కార్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.